అనే దాంట్లో వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. అది ఎక్కడో రాజకీయ యుద్ధంలాగా మార్చుకుంటున్నారు. సరే ఏంటి బెంగాల్ ఓటర్లు జాబితాలో అవకతవకలు ఉన్నాయన్న మమత, రెండు రాష్ట్రాల ఓటర్లకు ఓకే, ఏపీకి నెంబర్ అంటూ ఆరోపణ, తోసిపుచ్చిన బెంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి. ఏంటి మళ్ళీ ఎన్నికల అంశం, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇవే ప్రచారాలు, ప్రజలు వాళ్ళు నిజంగా వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకున్నట్లు అనుమానాలు కూడా రేకెత్తించే విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. యా, చాలా సీరియస్ అండి. మమతా బెనర్జీ బెంగాల్ మూడోసారి ముఖ్యమంత్రి, ఆమె తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థగా కాకుండా బీజేపీ తరఫున ఎన్నికలు రిగ్గింగ్ చేసే డిపార్ట్మెంట్గా మారిపోయిందని ఆరోపించారు. అంటే ఎంత పెద్ద మాట చూడండి. దేశంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరపడం ఇదంతా వాళ్ళ బాధ్యత కదా. దీనికి కారణం ఏంటి? ఎపిక్ నెంబర్, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఫోటో ఐడెంటిటీ నెంబర్. అది ఎపిక్ అంటే అది ఆ నెంబర్. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? వేరే రాష్ట్రాల్లో ఇక్కడ ఒకటే నెంబర్ ఉంది. మీరు ఒక జాతీయ స్థాయిలో ఏదైనా ఉందంటే నెంబర్లు వేరువేరుగా ఉండాలి కదా. అంటే బెంగాల్లో ఉన్న నెంబరే మహారాష్ట్రలో ఉంది, అదే ఢిల్లీలో ఉంది, మళ్ళీ అదే రాజస్థాన్లో ఉంది. కాబట్టి నెంబర్ ఒకటే రీడ్ చేస్తుంది కదా ఎలక్ట్రానిక్ మిషన్. కాబట్టి ఒకటే ఎపిక్ నెంబర్ ఇచ్చి మీరు మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలో, ఢిల్లీలో మీరు గెలవడానికి ఈ విధంగా ఎపిక్ బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు బీజేపీ వాళ్ళు ఉపయోగిస్తుంటే ఎన్నికల కమిషన్ అనుమతిస్తూ ఉంది అనేది మమతా బెనర్జీ యొక్క పెద్ద ఆరోపణ. దాని మీద ఎలక్షన్ కమిషన్ అధికారికంగా వివరణ ఇచ్చింది. అంటే తీవ్రమైంది కదా. వాళ్ళు వివరణ ఇస్తూ లేదు, ఎపిక్ నెంబర్ ఒకటిగా ఉన్నా కానీ ఆ స్థానికంగా ఉన్న అధికారులు చూసుకుంటారు, వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ స్పష్టంగా ఉంటాయని వాళ్ళు అంటారు. ఇలా మీరు చెప్తున్నారు, కానీ మీరు పట్టుబడ్డారు కాబట్టి చెప్తున్నారు. మహారాష్ట్రలో చాలా ఓటింగ్ పెరిగింది, ఢిల్లీలో కూడా పెరిగింది, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు అప్పుడు దాటేశారు. అక్కడ మీరు పట్టుకోలేదు. ఇప్పుడు బెంగాల్లో మేము ఈ ఓట్లను భారీ ఎత్తున పట్టుకున్నాము. ఈ విధంగా డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు వేరే రాష్ట్రాల వాళ్ళతో ఇక్కడ ఓట్లు వేయించడం ద్వారా మీరు గెలుస్తున్నారు. మీరు రిగ్గింగ్ డిపార్ట్మెంట్గా మారిపోయారని ఆమె ఆరోపణ చేశారు. ఈ ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ రీట్రేట్ చేశారు, మళ్ళీ పునరుద్ఘాటించారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తన దీనికోసం ఏం చేస్తుంది? ఇంకొక మాట కూడా అన్నారు. ఇప్పుడు కొత్తగా నియమించినటువంటి ఎన్నికల ప్రధానాధికారి ఆయన హోంశాఖలో అమిత్ షా కింద పనిచేసిన ఆయన్ను మీరు తెచ్చి ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించారు. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ను మీ తొత్తుగా వాడుకుంటున్నారు అని చాలా తీవ్రమైన ఆరోపణ. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏం స్పందిస్తుంది, అలాగే సుప్రీంకోర్టు కూడా ఏమైనా జోక్యం చేసుకుంటుందా మనం చూడాల్సి ఉంటుంది. తీవ్రమైన ఆరోపణ. రెండోది కొన్ని ఆధారాలు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది కదా, కొన్ని ఎపిక్ నెంబర్లు అయితే డూప్లికేట్ అవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి అనే విషయం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దానివల్ల నష్టం లేదంటున్నారు. కానీ వరుసగా అనేకసార్లు గతంలోనేమో ఆ ఫీడ్, సీసీ కెమెరా ఫీడ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఓటర్ల సంఖ్య హఠాత్తుగా ఎలా పెరిగింది అని ప్రశ్నిస్తే దానికి ఏదో సమాధానాలతో దాటవేస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఒకటే నెంబర్తో ఓటు ఉంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఉంటుంది? పెద్ద ప్రశ్న. మరి మమతా బెనర్జీకి ఏం చెప్తారో మనం ఇంకా చూడాలి. సరే ఏంటి యూరోపియన్ అధినేతలతో సమావేశమైన జెలెన్స్కీ, అమెరికాతో సంబంధం